అన్నదమ్ములు వాళ్ళ కెరియర్స్లో బిజీగా ఉంటారు, ఈగో సాటిస్ఫై చేయరు, ఎక్కువసేపు కూర్చుని మాట్లాడి పొగిడి ఇవన్నీ. అమ్మాయికి అంతకంటే పెద్దగా ఆలోచనలు పో, ఈగో సాటిస్ఫాక్షన్ నిజం. రెండోది టైం స్పెండ్ చేయటం, మన మీద ఎక్కువ కేర్ చూపించటమే. మన ప్రేమ అంటే పెద్ద ఏముంది చెప్పు డిక్షనరీలో అర్థము. అవును. మన మీద ఎక్కువ కేర్ చూపించే వాళ్ళనే మనం ప్రేమించామని అనుకుంటాం కదా, వాళ్ళు కూడా అంతే అనుకుంటే వీళ్ళు కూడా అంతే అనుకుంటారు. మహా అయితే కొంచెం ఫిజికల్ అపియరెన్స్కి కొన్ని మార్కులు ఎక్కువ పడతాయి. అవును. అవన్నీ కాదు నేను ప్రేమించాను అని పెద్దవాళ్ళని అమ్మాయిల్ని పెద్దవాళ్ళు, పెద్ద వయసున్న వాళ్ళని అబ్బాయిలు అనుకునేవి కూడా ఎందుకు అంటే ఎక్కడో వాళ్ళ మనసుని వాళ్ళు టచ్ చేశారని. అది కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ చూపించి వీడికి ఏదో లోపం మనం చేస్తున్నాము, బయటకు వెళ్తున్నాడు, ఎక్కువగా వాళ్ళతోటి సన్నిహితత్వం పెంచుకుంటున్నాడు అన్నప్పుడు మనం కొంచెం వాళ్ళని దారిలో పెట్టడానికి ట్రై చేయొచ్చు. కరెక్ట్. కానీ ఏదైనా కూడా మనం ఒక దశ దాకనే, అందరూ అడల్ట్స్ అయిపోతున్నారు కదా, 18 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ ఇష్టాలు మనము గమనించాలి. ఇంత పిల్లాడిని కూడా మనం ఒక దెబ్బ వేయకూడదు. అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది, వాడు వెంటనే ఫోన్ చేస్తాడు పోలీసులకి, మా నాన్న నన్ను కొట్టాడు వచ్చి అరెస్ట్ చేయండి అని. వాళ్ళు వస్తారు కూడా. అవును. ఇంకా ఇప్పుడు అంత రాలేదు కానీ ఇండియాలో ఇప్పుడు కూడా భయపడిపోతున్నారు. అవును. స్కూల్లో టీచర్లు కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ పిల్లల మీద చెయ్యి వేయరు.